ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద మిషన్ భగీరథలో ఒక 2 lakhs వర్క్ వచ్చింది మనకు. ఇప్పటివరకు కొన్ని పైప్ లైన్ లీకేజ్లు, గేట్ వాల్ రిపేర్లు ఉన్నాయి గుర్తించినాం. ఇక మీద కూడా ఏదైనా ఉంటే ఈ కాంట్రాక్టర్కి ఇచ్చే ముందు ఏదైతే అన్ని గుర్తించినవి కాకుండా ఇంకా గుర్తించాల్సినవి కూడా ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. అంటే చేసేటప్పుడు అవి కూడా రిపేర్ చేసి నీటి సరఫరాకు ఏం అంతరాయం కలగకుండా శుభ్రమైన నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదే ఇప్పుడు చేస్తారు, రేపెల్లుండి నుండి స్టార్ట్ చేస్తాం. అది ఏ లీకేజ్ అయినా లేకపోతే గేట్ వాల్ రిపేర్ అయినా కూడా అదే నేను చెప్పేది. ఇప్పుడు చేస్తారు, తీర్మానం అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి చేయండి. లేకపోతే మా వాళ్ళు చెప్తారు, పంప్ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ లీకేజ్లు ఉన్నాయో అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పినే కాకుండా కూడా ఎక్కడైనా మిస్ అయితే మాకు చెప్పండి, అది చేపించి నీటి సరఫరాకు ఏం అంతరాయం లేకుండా మాత్రం చూస్తాం. తర్వాత ఉపాధి హామీ పనులపై ఒక చర్చ ఉంటుంది. చెప్పు, ఉపాధి హామీ పనులు ఏమేమి? ఉపాధి హామీ చేసుకుంటానికి క్యాటిల్ షెడ్, అదోలా గడ్డి పెంపకం ఉన్నది. తర్వాత నాడ కాంపోస్ట్ బిట్లు ఉన్నది. పౌల్ట్రీ షెడ్, ఒక 1000 కోళ్ళు పెంచుకోవడానికి షెడ్ కట్టిస్తాం. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ అంటే ఎస్సీ ఎస్టీలకు బాగా బీడువాడు ఉన్న భూములకు డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది, సాగు భూములకు అయితే లేదు. తర్వాత ఫార్మేషన్ రోడ్ ఉన్నది, పంట పొలాలకు రోడ్ వేసుకుంటాను. తర్వాత నర్సరీ ఒకటి. తర్వాత హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు, నిమ్మ, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత సపోటా, జామ, 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకున్నట్టు ఉంటే చెప్పి పంపిస్తాం. తర్వాత గల్లీ కంట్రోల్ వర్క్స్ ఉన్నాయి, చెక్ డ్యామ్లు ఉన్నాయి, ఫామ్ ఫండ్స్, పీటీ పర్కులేషన్ ట్యాంకులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవు ఇక్కడ. రూప్ టాప్ హార్వెస్టర్ అంటే స్కూల్లో ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా చేసి ఉంటుంది. తర్వాత బోర్వెల్ రీఛార్జ్, తర్వాత ఓపెన్ వెల్స్ ఉన్నాయి. అట్లా కాదు, ఇప్పుడు ఈ గ్రామ సభలో ఇదే సార్ అవన్నీ నువ్వు కార్యక్రమం మాత్రమే చెప్తున్నావు కానీ యూజ్ అయ్యేది మాత్రం ఎట్లా పెట్టచ్చు, ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్టికల్చర్ ప్లాంటేషన్ అని ఉంటుంది, అంటే పండ్ల తోట పెంపకం ఉంటుంది. పండ్ల తోట పెంపకంలో సన్న చిన్నకారు రైతు అని ఉంటారు. అంటే 5 ఎకరాల లోపు సన్న చిన్నకారు రైతు ఎవరైతే ఉండి ఉపాధి హామీ పథకంలో ఎవరికైతే జాబ్ కార్డు ఉందో ఆ పర్సన్ ఎలిజిబుల్ అవుతారు. ఆ పర్సన్ ఈ పండ్ల తోటల పెంపకంలో ఎక్కువ ఇప్పుడు ఏమంటున్నారంటే మామిడి, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటి పండ్ల తోటల పెంపకానికి ముందుకు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ అంటే ఉపాధి హామీ పథకం నుండి ఆ పండ్ల తోట ఫిట్టింగ్ అంటే గుంత తీసినప్పటి నుండి మొక్క కాస్ట్తో సహా ఒక 2 సంవత్సరాల వరకు దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తుంది. కొబ్బరి కూడా ఉంది. ఇవి ఏదైతే ఉన్నాయో ఈ డ్రాగన్ ఫ్రూట్ అయినా కొబ్బరి అయినా కూడా ఒక 2 సంవత్సరాలనే మనం పెట్టిన పెట్టుబడి, అంటే మన పెట్టుబడి ఏముండదో ఏదైతే కాస్ట్ ఉంటుందో అంటే ఆ 2 సంవత్సరాల తర్వాత అది కాసి 1 సంవత్సరంలో ఇదంతా అంటే మామూలుగా ఇప్పుడు మనం ఉపాధి హామీ పథకం నుండి ఇచ్చే డబ్బులు కాకుండా మీరు ఏం పెట్టారో అంటే ఆ కాస్ట్ కంటే 1 సంవత్సరంలో డబల్ ఆదాయం మనకు వస్తుంది అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్లో. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అయినా ఏదైనా కూడా హార్టికల్చర్ ప్లాంటేషన్ ఏ మొక్క మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆ మొక్క కాస్ట్ ఇస్తారు, ఆ గుంటలు అవ్వడానికి డబ్బులు ఇస్తారు, పెట్టిన దానికి ఇస్తారు, దాని ఎరువులకు ఇస్తారు. తర్వాత 2 సంవత్సరాల వరకు కాపాడుకున్నందుకు మొక్కకు 11 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ కూడా ఇస్తారు. అంటే ప్రజల మీద భారం పడకుండా ఈ హార్టికల్చర్ అంటే పండ్ల తోట పెంపకాన్ని రాష్ట్రంలో పెంపుదల చేయడానికి ఇది ఒక ప్రోత్సాహం లాగా ఉపయోగపడుతుంది. సో మీరే కాకుండా ఇంకెవరన్నా కూడా చిన్నకారు రైతు ఉండి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉంటే అందరికి తెలియజేయండి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ఒక ఈ ప్లాంటేషనే కాకుండా రకరకాల మనకు మామిడి ఉన్నాయి, బత్తాయి ఉన్నది, సపోటా ఉంటుంది, లేకపోతే మన దీన్ని ఏమంటాం యాపిల్ బేరా, జామ, ఏదైనా కూడా ఏ పండ్ల తోట అయినా కూడా మనం పెంచుకోవచ్చు. ఇదంతా మీరు చెప్పండి. ఈ మిగతా అన్ని కూడా వాటర్ సప్లై చూసుకోవాలి మీరే, దానికి అందుకే మెయింటెనెన్స్ నర్సరీ
పెట్టుకున్నారా? ఆమె దగ్గర కొబ్బరి చెట్టు పెట్టుకున్నాం. ఎవరు? శనివారం రవి పెట్టుకున్నాం. ఎన్ని ఎకరాలు? ఒక ఎకరం. ఎప్పుడు ఇచ్చినాం మనం వాళ్ళకు? 1 year అయిందా? పెరిగినాయా? పెరిగిన వారికి మేము ఎన్ని నుంచి ఇచ్చినాం? అప్పుడు 70 ఇచ్చినాక ఎకరానికి? ఎకరం ఉన్నారు. ఎకరాలు 70. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? సెల్లు కొంచెం 75 మాత్రం ఉన్నాయి. స్టార్టింగ్ ఎప్పుడు? ప్లాంట్ని బట్టి ఉంటుంది. డిస్కస్ చేసినా కదా, డిస్కస్ చేసినప్పుడు ఎవరు వస్తారో చెప్తారు, తర్వాత పెట్టుకుంటారు. అదే ముందే తీసుకున్నాను ఇంటి వాళ్ళ వెళ్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు మీటింగ్ ఉన్నట్టు వస్తారు కదా, మనం చేసుకుంటాం. చాలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది కదా. అవును సార్. మేమేమంటున్నాం సార్, తర్వాత సార్ ఇది పెట్టుకుంటాం సార్, ఇది చేస్తున్నాం సార్ అంటారు. అందరూ తెలుస్తుంది మనం చేసేది. నీకు తప్ప అది చూస్తుంది. ఏమంటున్నాను కొన్ని మేము చెప్పడానికి కన్నా మన ఈ విలేజ్ తెలుగుకి ఏమి యూజ్ అయిపోయిందో ఒకటో రెండో ఇంట్రడ్యూస్ చేసి అదైతే మనం కొంచెం పాపులర్ చేస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే మనం మీడియాలో కూడా మనం చేసినట్టయితే ఏమన్నా ఇప్పుడు ఇన్స్టాల్ చేయించాల్సినవి ఉన్నాయా? మనం రైతులు ముందుకు వస్తుందా? సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలలో స్వతంత్రమును అంతస్తులలో అవకాశాల సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాతి ఐక్యతను మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.